హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజున పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, వినాయక చవితి పూజలో వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలు, అలాగే వినాయక చవితి రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శివ పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన ఏ కార్యం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తారండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు పుట్టినరోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు అనుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేశుణ్ణి పూజించి వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. ఏ కార్యంలోనైనా మొదటగా పూజ చేసేది వినాయకుడికి మాత్రమే. గణపతి నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వినాయకుడికి పూజ చేస్తారు. ఇప్పుడు మనం వినాయక చవితి రోజున వినాయకుడిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడి ఆకుల తోరణాలు కట్టి పువ్వులతో ఇంటిని అలంకరించాలి. మనం ఎక్కడైతే వినాయక పూజను చేయాలి అనుకుంటున్నామో ఆ స్థలంలో పసుపు నీటితో శుభ్రం చేసి అష్టదళ పాదపద్మం ముగ్గు గాని కుబేర ముగ్గు గాని వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. ఆ ముగ్గు మీద ఒక పీటను ఉంచి ఆ పీటకి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీటను ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తమలాపాకులు పెట్టి దానిపై పసుపు గణపతిని చేసి పెట్టాలి. పసుపు గణపతికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. పీటపై వినాయక విగ్రహాన్ని ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రాలు వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పండ్లతో అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత అగరబత్తులు గాని ఏకహారతి గాని వెలిగించి దీపారాధన చేయాలి. దీపాలపైన కొన్ని అక్షంతులు గాని కుంకుమ బొట్లు గాని పెట్టాలి. పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు మొదలైన ప్రసాదాలను సిద్ధం చేసుకోవాలి. ఒక రాగి పాత్రను తీసుకొని దానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, పువ్వులు, రూపాయి నాణాన్ని ఆ రాగి చెంబులో వేసి పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కనుంచి కలశం సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేవారు తూర్పు ముఖం పెట్టి పూజ చేయాలి. తర్వాత మహాగణపతిని ఆవాహనం చేయాలి. గణపతిని ఆవాహనం ఎలా చేయాలి అంటే ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తహస్తు అని గణపతిని తాకి పసుపు అక్షంతలు వేసి ఆసనం ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్టాపన చేయాలి. తర్వాత ఆచమనం చేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకొని కలశ పూజ చేయాలి. కలశ పూజ కరిష్యామి అని చెప్పి కలశ పూజ చేయాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలి. తర్వాత స్నానం సమర్పయామి అంటూ స్నానాన్ని చేయించాలి. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలను ఆభరణాలను గణపతికి సమర్పించాలి. తర్వాత
విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ 21 పత్రాలతో గాని పువ్వులతో గాని గణపతిని పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని నివేదించాలి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పాయసం, పూర్ణాలను తప్పకుండా నివేదన చేయాలి. నైవేద్యం నివేదించిన తర్వాత ఆరతి ఇవ్వాలి. తర్వాత వినాయకుడికి తాంబూలం సమర్పించాలి. తర్వాత వినాయకు యొక్క రథకథ చదువుకొని కొబ్బరికాయను కొట్టి ఆరతి ఇవ్వాలి. తర్వాత కథాక్షంతలను మలపై చల్లుకోవాలి. తర్వాత ప్రదక్షిణలు చేయాలి. వినాయక చవితి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రుణ్ణి చూడకూడదండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజు పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలాగే పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.